నమస్తే వెల్కమ్ టు బీ డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అంగరంగ వైభవంగా సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి నిత్య కళ్యాణోత్సవం హాజరైన భక్తజనం వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమార్కులు ఆక్రమించిన భూములను స్వచ్ఛందంగా అప్పగించాలని కోరిన మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ. మేజర్ పోర్టుల్లో షరతులు లేని వేతన ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేసిన యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ. నియోజకవర్గ ప్రజలకు డ్రైనేజీ రోడ్డు సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తానంటూ స్పష్టం చేసిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచారాత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమార్కులు ఆక్రమించిన భూములను స్వచ్ఛందంగా అప్పగించాలని మంత్రి హెచ్చరించారు. విశాఖ నారాయణపట్నంలోని కాపులప్పాడ డంపింగ్ యార్డును ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను సందర్శించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. ఋషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని, అందరితో చర్చించి ఆయన నిర్ణయం తీసుకుంటున్నారన్నారు. ప్రభుత్వ స్థలాలు, పార్కులు ఆక్రమణలను వదిలిపెట్టకపోతే ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా తరహాలో ఓ సంస్థని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇతర దేశాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణలో దుర్వాసన లేదు. అదే విధానంపై అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేస్తామన్నారు. గత 5 ఏళ్లలో ఒక్క మంత్రి కూడా ఈ ప్లాంట్కు రాలేదని గుర్తు చేశారు. 2023లో 450 కోట్ల రూపాయల నిధులు వస్తే వాటిని పక్కదారి పట్టించారని సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని ఆ డబ్బు మున్సిపల్ శాఖకు ఇచ్చారన్నారు. వచ్చే నెల నాటికి టీడీఆర్ కుంభకోణాలపై స్పష్టత వస్తుందని, గతంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేశారని, అక్రమ నిర్మాణాలను వదులుకోవాలని పిలుపునిస్తున్నామన్నారు. నిర్మాణాలు వదులుకోకపోతే మేమే స్వాధీనం చేసుకుంటాం. ఆక్రమించి నిర్మించిన భవనాల్లో కొన్నింటిని ఇప్పటికే కూలగొట్టామని నారాయణ తెలిపారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయన్నారు. అప్పటి సీఎం జగన్ ఇంటిని వదిలి బయటకు వచ్చేవారు కాదని, దీంతో ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉమ్మడి 13 జిల్లాల్లోనే జీవీఎంసీకి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే 20 లక్షల పాపులేషన్ తోటి 98 పైగా వార్డులతోటి మరి స్టేట్లోనే హైయెస్ట్ రెవెన్యూ కానీ లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చేస్తున్న కార్పొరేషన్. దాంతోపాటు విఎంఆర్డీఏ, ఈ రెండింటికి సంబంధించి ఒక సమీక్షా సమావేశం ఈరోజు చేయాలి. అలాగే అధికారులతో కూడా అందరితో కొత్త వాళ్ళు గవర్నమెంట్ మారేదాతో వచ్చారు కాబట్టి కమిషనర్ కానీ విఎంఐడిఏ కానీ
వీళ్ళందరూ అధికారులు వాళ్ళందరితో కూడా మాట్లాడాలనే ఉద్దేశంతో ఆయన షెడ్యూల్ పెట్టుకుని రావటం, నిన్న ఈవినింగ్ వచ్చి ఆ సమీక్షకు చేసే ముందు ఫస్ట్ నుంచి అలవాటు ఏంటంటే ఏదైనా ఆయన ఒక సమీక్ష చేసే ముందు దాన్ని పూర్తిగా స్టడీ చేయటం, ఏదో కాగితాలు ఇస్తే చూసి చేయటం ఆయనకు అలవాట్లేదు. మరి ముందు నేను మార్నింగ్ 7 ఫీల్డ్లోకి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్పని ఈ ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించిన సాలిడ్ వేస్ట్ సంబంధించిన ప్లాంట్ చూద్దామని చెప్పని తీసుకోవటం, మరి దానికి సంబంధించి రావటం మీ అందరి సమక్షంలోనే చూసాం. ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్. ఇది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఈరోజు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ప్రపంచంలోనే ఒక పెద్ద ఛాలెంజింగ్ జాబ్ ఇది. అటువంటి దాన్ని ఈరోజు దీన్ని జిందాల్ వాళ్ళు చేయటం, ఏదో చిన్న చిన్న సజెషన్స్ లేకపోతే మేము కొన్ని చెప్పినప్పుడు కూడా ఒక ఎక్సలెంట్గా ఫంక్షన్ చేస్తున్న ఇది. అయితే నేను ఒకటే మినిస్టర్ గారిని కోరాను, ఈ ఏదైతే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పెట్టిన లొకేషన్ ఉందో స్ట్రాటజిక్గా ఇది చాలా ఇంపార్టెంట్ లొకేషన్. అంటే ఎంత ఇంపార్టెంట్ లొకేషన్ అంటే ఓ పక్క నేషనల్ హైవే, ఇంకో పక్క బీచ్, మధ్యలో ఐటీ హిల్స్, ఋషికొండ హిల్స్, అలాగే టూరిజం ప్రాజెక్టులు, దాంతోపాటు వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిడెన్షియల్ కాలనీ. అటువంటి లొకేషన్లో ఆ రోజు ఎప్పుడో అంటే అప్పటికి ఇంకా అంత డెవలప్ కాని ఏరియాలో దీన్ని డంప్ యార్డ్ కింద పెట్టుకోవటం. మరి ఇక్కడి నుంచి మళ్ళీ లాస్ట్ టైం 2014-19లో గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని మీకు గుర్తుంది, చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉంటారు, ఆ రోజు ఆయన బస్సులో సర్కిట్ హౌస్ నుంచి మార్నింగ్ బయలుదేరించి మొత్తం బీచ్ రోడ్ మీదుగా హైవే మీదుగా మొత్తం ఎంత తిప్పి ఈ ఏరియా కూడా చూపించినప్పుడు పబ్లిక్ ఆ రోజు చాలామంది చెప్పారు, సార్ ఇది ఎప్పుడో డంప్ యార్డ్ పెట్టినప్పుడు ఇదంతా అవుట్స్కట్స్, ఇప్పుడేమో సిటీ మధ్యలోకి వచ్చింది, మెయిన్ ఏరియా అయింది కాబట్టి డంప్ యార్డ్ షిఫ్ట్ చేయమంటే అప్పుడు కమిషనర్ హరినారాయణ గారు ఉన్నారు, ఆయనకి అలాగే కలెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ అందరితో కూడా చెప్పి మన ప్రవీణ్ కుమార్ అందరితో చెప్పి దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని చెప్పంటే ఆల్టర్నేటివ్గా మళ్ళీ తంగుడుపల్లి అని అక్కడ ఒక సైట్ కూడా చూడడం జరిగింది. మాట్లాడండి ఏం చేయాలో చెప్పాను. ఖచ్చితంగా దీన్ని వీలైనంత త్వరలో ఆ స్మెల్ రాకుండా అదర్ కంట్రీస్లో ఎలా ఉన్నాయో వాటిని స్టడీ చేసి యాక్చువల్గా వాళ్ళ టెక్నాలజీ ఏం వాడుతున్నారు దాన్ని యాక్చువల్గా చేస్తారు. ఎందుకంటే టోక్యోలో అయితే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ 100 అంతస్తులు 80 అంతస్తులు ఉంటాయి, వాటి మధ్యలోనే ఉంటుంది. మేము చూసి వచ్చాం, నేను ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు చూసి వచ్చాం. అందువల్ల వాళ్ళకు కూడా చెప్తున్నాం, అవి కూడా స్టడీ చేయండి, వాళ్ళు ఎలా చేస్తున్నారో చేస్తే ఆ విధంగా ఏదైనా మార్పులు చేర్పులు చేయండి. దాని నుంచి ప్రభుత్వం నుంచి ఏం సపోర్ట్ కావాల్సిన చేస్తామని తెలియజేస్తాను. అందుకని ఇక్కడున్న లోకల్ వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను, ఎమ్మెల్యే గారి యొక్క రిక్వెస్ట్ మీద ఖచ్చితంగా ఈ ప్లాంట్ కానీ గుంటూరు ప్లాంట్ కానీ వాటిని మోడర్నైజ్ చేసి స్మెల్ రాకుండా చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వహించాయి. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామివారి దేవస్థానంలో కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణాపురం గోశాలలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు వేద పండితులు కృష్ణుని విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానికులు ఆలయ సిబ్బంది భక్తి శ్రద్ధలతో గోమాతను పూజించారు. వీరికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మేజర్ పోర్టుల్లో షరతులు లేని వేతన ఒప్పందం అమలు చేసి బోనస్ బకాయిలను వెంటనే చెల్లించాలని యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ, విడిఎల్స్పీ డాక్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి లక్ష్మణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాల కార్మికుల ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపై దేశవ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా సమస్యలపై ఆగస్టు 28 నుంచి నిరవధిక సమ్మె నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. కావున నిరవధిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ పోర్టు ఏఓబి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 2007 జనవరి 1 నుంచి అమలయ్యే షరతులు లేని సమంజసమైన వేతన ఒప్పందం వెంటనే చేయాలన్నారు. అలాగే బోనస్ పై కుదిరిన ఎంవోయూకు మినిస్ట్రీ క్లియర్ చేసి బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. నేషనల్ అసెట్స్ మోనిటైజేషన్ పైప్లైన్ పథకం కింద మేజర్ పోర్టుల ఆస్తుల అమ్మకాన్ని ఆపాలని, పోర్టు హాస్పిటల్స్ ని ట్రిపుల్ పి పద్ధతిలో అవుట్ సోర్సింగ్ కి ఇచ్చే విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి కార్యదర్శి బీసీహెచ్ మాసిన్, విశాఖ పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి మంగయ్య నాయుడు, వివిధ యూనియన్ల నాయకులు, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. పోర్ట్ డాక్ వాటర్ ఫ్రంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ. మిత్రులారా, పోర్ట్ అండ్ డాక్ కార్మికులకు సంబంధించి 32 నెలల క్రితం నుంచి కొత్త వేతన సవరణ జరగవలసి ఉంది. ఈ సవరణ జరగడానికి ముందు ఐపీఏ వారు, ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ వారు 7 సమావేశాలు ఏర్పాటు చేశారు. కానీ ఒక్క సమావేశంలో కూడా అది ఏమీ ప్రోగ్రెస్ లేనటువంటి పరిస్థితి ఉంది. అందుచేతనే కోఆర్డినేషన్ కమిటీ, అన్ని ఫెడరేషన్లతో కలిపినటువంటి కోఆర్డినేషన్ కమిటీ దీని మీద మనం పోరాటం చేయకపోయినట్లయితే ఈ సమస్య ప్రభుత్వం పరిష్కారం కాదు అని చెప్పి పిలిపించిన దానిలో భాగంగానే ఇక్కడ గేట్ సమావేశాలు, సెక్షన్ సమావేశాలు, పబ్లిక్ మీటింగ్లు అన్నీ నిర్వహించి రేపటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని మేజర్ పోర్టులో కూడా సమ్మె చేస్తామని పోర్ట్ అండ్ డాక్యుమెంట్ నిర్ణయం చేయడిందండి. అందులో భాగంగానే ఇక్కడ పోర్ట్ మన విశాఖపట్నంలో కూడా ఈవేళ ఏఓబి దగ్గర ఈ మీటింగు జరగబోతుంది. అసలు ఎందుకు సమ్మె చేయాలి? ప్రతి చిన్నదానికి సమ్మె చేసే అలవాటు మాత్రం పోర్ట్ అండ్ డాక్ కార్మికులకు లేదు. శాంతియుతంగా నడిచేటటువంటి కార్మికులు ఎవరైనా ఉన్నారంటే పోర్ట్ అండ్ డాక్ కార్మికులే. అటువంటి వారిని ప్రభుత్వం రెచ్చగొట్టేటటువంటి విధంగా వాళ్ళ ప్రపోజల్ ఇచ్చారు. మేము సమ్మె నోటీసు ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్న దశలోని వాళ్ళు ఒక ప్రపోజల్ ఇచ్చారు. ఈ రకంగా అయినట్లయితే పేజ్ రివిజన్ జరుగుతుంది అని ఇచ్చారు. ఆ రిపోర్ట్ కానీ చూసినట్లయితే ఎంత కోపం వస్తుందంటే ఎవరికైనా సరే పోర్ట్ అండ్ డాక్ కార్మికుల్ని ఒక రకంగా అవమానపరిచేటటువంటి పద్ధతిలో ఉంది. ఈ జీతభత్యాలు 2% మాత్రమే పెంచుతాము అన్నారు. లాస్ట్ టైమే 10.8% పెరిగింది. ఒక దశలోని మీకు డిఏ అన్నటువంటిది కలపకుండానే ఫిట్మెంట్ ఏదో ఇస్తాం దయాదాక్షిణ్యం మీద అన్నారు. ఫిట్మెంట్కి డిఏ అన్నటువంటిది కలపపోయినట్లయితే పోర్ట్ అండ్ డాక్ కార్మికులు ఏమాత్రం కూడా పెరుగుదల అన్నటువంటిది ఉండేది కాదు. అటువంటి దశలోని దీన్ని ఒప్పుకోమన్నటువంటిది అనేక ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ జరిపిన తర్వాత ఆఖరికి డిఏ మెట్టి చేస్తాం, 2% ఇస్తాం అంటున్నారు. మేనేజింగ్ డైరెక్టర్ నాకు ఫోన్ చేశారు, మా మిత్రులు ఇతర ఫెడరేషన్లు కూడా ఫోన్ చేశారు 4 రోజుల క్రితం. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఏదో రకంగా దీన్ని పరిష్కారం చేయాలని ఆయన చెప్పారు. నేను చెప్పాను, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? యు ఆర్ ఇన్సల్టింగ్ ద వర్కింగ్ క్లాస్. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లలో పెండింగ్ మెస్ ఛార్జీలను, కాస్మెటిక్ ఛార్జీలను తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ జాన్సన్ బాబు డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ కాలేజీ విద్యార్థుల ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేట్ పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలని రాష్ట్ర యూనియన్ 3 రోజుల పాటు కలెక్టర్ ఆఫీసర్ల వద్ద నిరసన కార్యక్రమం పిలుపులో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను నెలకు 2,500 రూపాయలకు పెంచాలన్నారు. విద్యార్థులకు వస్తువులు భద్రపరుచుకునేందుకు అనువుగా నూతన పెట్టెలను, ప్లేట్లు, గ్లాసులను అందజేయాలని కోరారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను మరమ్మతులు చేయించి అవసరమైన చోట నూతన భవనాలు నిర్మించాలన్నారు. సంక్షేమ హాస్టల్స్ నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసనలో ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు, అధ్యక్షుడు ఎస్ శ్రీను, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు వి జాన్సన్ బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, గురుకుల
అదేవిధంగా కస్తూర్బా మోడల్ స్కూల్స్ సంబంధించి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి రిలే నిరాహార దీక్షలు 26 జిల్లాల కేంద్రాల్లో నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, గతంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పలుమార్లు అధికారులకు, అదేవిధంగా రాజకీయ నాయకులకు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వర్యులకు కూడా వినతులు ఇచ్చాం. ధర్నాల రూపంలో మా సమస్యను కూడా సాగుతున్నాయి. ఎక్కడ చూసినా మరి హాస్టళ్లకు సంబంధించి శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి దాదాపుగా 25% శిథిలా వ్యవస్థలో భవనాలు ఉన్నాయి. అదేవిధంగా నూతనంగా భవనాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా విద్యార్థులకు ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మరి ఇప్పుడు మెను గతంలో విడుదల చేసినటువంటి మెను ప్రకారం హాస్టల్ వార్డెను మరి విద్యార్థులకు నాణ్యతమైనటువంటి ఆహారం అందించాలంటే కుదరని పని. ఎందుకంటే ధరలు చూస్తే ఆకాశానికి అంటినటువంటి పరిస్థితి. మరి ఈ మెనూలో మార్పులు విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి. కాబట్టి ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలి. అదేవిధంగా సకాలంలో మెస్ ఛార్జీలు విడుదల చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు రావాల్సినటువంటి ట్రంకు పెట్లు, దుప్పట్లు, గ్లాసులు, ప్లేట్లు, దోమతర్లు ఇవన్నీ కూడా సకాలంలో విద్యార్థులకు పంపిణీ చేయాలి. దాదాపుగా 7 సంవత్సరాలుగా విద్యార్థులకు అందని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా విద్యార్థులకు మంచినీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. ఇవాళ కలుషితమైనటువంటి వాటర్ని తాగి విద్యార్థులకు చాలా రకాలుగా మరి అంటే బాడీలో ఉన్నటువంటి మరి విపరీతంగా విద్యార్థులకు కాలుష్యం ఏర్పడి విద్యార్థులు ఎముకలు, బోన్స్ సంబంధించి రోగాలు వచ్చే పరిస్థితి ఇవాళ ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్, కుక్కు, అటెండర్, కమాటి, ట్యూటర్ పోస్టులు భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మరి ట్యూటర్ పోస్టులు లేకపోవడం వల్ల హాస్టల్లో విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు మరి 72 పాఠశాలలో 72 పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా 10వ తరగతి పాస్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం, ఫెయిల్ అయినటువంటి పరిస్థితి చూసాం. మరి ఇటువంటి పరిస్థితులు మరి తిరిగి జరగకుండా ఉండాలంటే ట్యూటర్ పోస్టులు తక్షణమే భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చిన్న బియ్యాన్ని కూడా విద్యార్థులకు అందజేయాలి. అదేవిధంగా గురుకులాలకు సంబంధించి గురుకులాలు, అదేవిధంగా కస్తూర్బా మోడల్ స్కూల్స్లో సీట్లు పెంచాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా, విభజన హామీలు రాక మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత పక్క రాష్ట్రాలకు ఉపాధి లేక విద్యార్థులు తల్లిదండ్రులు వలసలు పోతూ ఉన్నారు. అటువంటి వలసలు పోయిన విద్యార్థులను చేర్చడానికి కస్తూర్బా మోడల్ స్కూల్స్ గురుకులాల్లో చేర్పిస్తున్నారు. వాళ్లకు మరి సీట్లు దక్కక విద్యార్థుల్ని మధ్యలోనే డ్రాప్ అవుట్ చేసి వాళ్ళతో పాటు పనికి తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో డ్రాప్ అవుట్స్ పెరిగినటువంటి దుస్థితి కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి గురుకులాల్లో సీట్లు పెంచాలి, సీట్లకు తగ్గట్టుగా టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా గత ప్రభుత్వం జీవో నంబర్ 77ని తీసుకొచ్చి పీజీ విద్యార్థులకు శాపంగా ఆ జీవోని తీసుకురావడం జరిగింది. ఆ జీవోలో ఏం చెప్తా ఉందంటే మరి ప్రైవేటు పీజీ కళాశాలలో చేరే విద్యార్థులకు మరి విద్యా దీవెన, వసతి దీవెన కట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి డబుల్ పీజీ చేయడానికి అవకాశం లేకోకుండా వాళ్ళను కూడా కట్ చేయమని చెప్పేసి ఈ జీవోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ జీవో నంబరు 77 కూడా రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. విత్తన బంతులతో పచ్చదనం పెంపొందించాలని కృష్ణా యూనివర్సిటీ విశ్రాంత ఉపకులపతి సుంకరి రామకృష్ణారావు కోరారు. సింహాచలం కొండ పైభాగంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎంవీబీఎస్ ప్రసాద్ నేతృత్వంలో దేవతా వృక్షాలు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలు విత్తనాలతో తయారు చేసిన విత్తన బంతులు చల్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కనీసం 10 మొక్కలు నాటాలని కోరారు. పచ్చదనం పెంపొందించే విధంగా కృషి చేయాలన్నారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎంవీబీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ హీల్ ఎర్త్ అనే నినాదంతో తాము పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం పచ్చదనం పెంపొందించే విధంగా కృషి చేయాలని నిర్ణయించుకొని విభిన్న కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నార్త్ ఈస్ట్ లయన్స్ ప్రెసిడెంట్ ఎం సురేష్, వనితా విభాగం ఎస్ సీతారత్నం, సింహాచలం మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు వంకాయల నిర్మల, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు మన లయన్స్ క్లబ్ నార్త్ ఈస్ట్ లయన్స్ క్లబ్ వనిత లయన్స్ క్లబ్ విశాఖపట్నం వాలంటీర్ గవర్నర్ గారి NVBS ఆధ్వర్యంలో అందరం సింహాచలం కొండ మీదకి వెళ్ళి అక్కడ సీడ్ బాల్స్ ఒక 500 వరకు సీడ్ బాల్స్ చల్లడం జరిగింది. ఆ ట్రాక్ లో నిజంగా ఇది ఒక అనుభూతి. 27/8 మర్చిపోలేము. ఇంత మంచి అనుభూతి, ప్రకృతికి మనం ఎంత సహాయం చేస్తున్నాం అనేది మాకు ఇప్పుడు అర్థమైంది. దారిలో ఎన్నో రకాలైన జంతువులు అవి మీద పడినా సరే అందరూ ఒక 50 మంది వరకు ట్రక్లో వెళ్ళి అందరం కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. ఇది అందరికీ మా రత్నం గారు చాలా సహాయ సహకారాలు అందించి తోడ్పాటు చేసి, నేను లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ ప్రొఫెసర్ MBBSS ప్రసాద్. ఈరోజు ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాంలో సీడ్ బాల్స్ వేయటంలో నార్త్ ఈస్ట్ వారు, విశాఖపట్నం నార్త్ ఈస్ట్ క్లబ్ వారు, అలాగే నార్త్ ఈస్ట్ వనితా క్లబ్ వారు ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు. రగ్గెడ్ టెరైన్లో వెళ్ళి హిల్ టాప్లో సీడ్ బాల్స్ వెదజల్లటం అనేది చాలా మంచి విషయం అండి. సో మనం ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రాంలో ట్రీ ప్లాంటేషన్ ఎలాగో ఇలానే సీడ్ బాల్ స్పార్క్లింగ్ ఇన్ ద రగ్గెడ్ టెరైన్ అనేది ఇది ఒక వినూత్న కార్యక్రమం. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. అంత రగ్గెడ్ టెరైన్లో అన్ని చేమలు, అన్ని వివిధ విధమైన ఇవాళ మేము సింహాచలం దేవస్థానం కొండ మీద సీడ్ బాల్స్ ప్లాంటేషన్ చేసాం. దాదాపు 2000 సీడ్స్ వరకు వేసాము. చాలా మంచి అడ్వెంచర్ తోని నార్త్ ఈస్ట్ వనితతోటి కలిసి ఈ ప్రాజెక్టు మన రత్నం గారు ఆయన సహాయంతో చేసాము. చాలా ఇది లయన్స్ క్లబ్ గవర్నర్ గారు ప్రసాద్ గారు తలపెట్టిన, ఆయన గవర్నర్ అవుతూనే ఎకో ఫ్రెండ్లీ చేయాలి, ఎకో ఎన్విరాన్మెంటల్కి ఎక్కువ ఆ బేసిస్ మీద తను చేయాలని అనుకున్నారు. ఈ కార్యక్రమం మొట్టమొదటిగా నార్త్ ఈస్ట్ వనిత చేయడం, మాకు ఈ అవకాశం ఇవ్వడం, మేము లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్కి మేమందరం కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే దేవస్థానం తరఫున కూడా నార్త్ ఈస్ట్ వనిత కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఇటువంటి ట్రాక్టర్ ఇచ్చి కొండ మీదకి ఎక్కలేని పరిస్థితి, వాళ్ళు మనకి ట్రాక్టర్ ఏర్పాటు చేసి ఆ ట్రాక్టర్ సహాయంతో మన ఈ సీడ్ బాల్స్ వేయడం అనేది జరిగింది. సీడ్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ పెట్టామండి. యాక్చువల్గా ఈ సంవత్సరం మన గవర్నర్ అయినటువంటి హానరబుల్ ప్రసాద్ గారి స్లోగనే హీల్ ది ఎర్త్ అండి. సో ఆ కార్యక్రమం భాగంగా వినూత్నంగా చేయాలని చెప్పేసి వనితా క్లబ్ వారి సౌజన్యంతో మన నార్త్ ఈస్ట్ క్లబ్ వాళ్ళు 2000 సీడ్స్ పైన 1000 సీడ్ ప్లాంటేషన్ చేసామండి. సో ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఏదో కొత్త రకంగా వినూత్నంగా చేయాలి. నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపడుతున్నట్లు విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు పేర్కొన్నారు. ఆయన 91వ వార్డు పాత గోపాలపట్నం హరిజన కాలనీ, 89వ చంద్రనగర్, 50వ వార్డు చాకలిగడ్డ, 57వ వార్డు శ్యామ్నగర్ కాలనీ, 92వ వార్డు వెంకటాపురంలో రైల్వే అధికారులు, జీవీఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ చాకలిగడ్డ ప్రాంతంలో వ్యర్థాల నిర్మూలనకు చర్యలు తీసుకోవడం, అండర్ పార్ట్ మార్గంలో నీటి నిల్వల నిర్మూలనకి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. త్వరలోని డ్రైనేజీ వ్యవస్థకు ఒక రూపం తీసుకొచ్చి రహదారులను పూర్తి స్థాయిలో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో టీడీపీ వార్డు కార్పొరేటర్లు దాడి వెంకటరమేష్, సెరగడం రాజశేఖర్, రైల్వే అధికారులు, జీవీఎంసీ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నగరంలో మొట్టమొదటిసారి అండర్ పాసెస్ ఎక్కడా లేనట్టుగా, బయట రాష్ట్రాల్లో ఉన్నట్టుగానే అండర్ పాసెస్లో స్టాక్ అండ్ వాటర్ ఉంటే ఆటోమేటిక్గా పంప్ అండ్ సంప్ సిస్టమ్ ద్వారా అది వాటర్ని వెంటనే అబ్జర్వ్ చేసుకుని వాటర్ని పంపింగ్ చేసి బయటికి తీసుకెళ్లే విధానాన్ని మన అండర్ పాస్లో పెట్టగలిగాం. చంద్రనగర్లో మాత్రమే ఉంది, ఇది ఇంకా విశాఖపట్నం ఎక్కడ అండర్ పాస్ లేదు. సో అదే పద్ధతిలో 104లో కూడా ఇప్పుడు వాటర్ స్టాగ్న్ అవుతుంది, అది కూడా చూపించడం జరిగింది. 104 అండర్ పాస్ కూడా అక్కడ ఆశీర్వాదపాలెం కానీ అక్కడ మేదరిపేట కాలనీ వాళ్ళకి, అశోక పార్క్కి, వీళ్ళందరికీ కూడా వెళ్ళేటువంటి మార్గం మన నియోజకవర్గంలో. సో దాన్ని కూడా పరిగణలోకి తీసుకోమని చెప్పాం. ఇంకొక అత్యంత ప్రధానమైనటువంటి అంశం, మన సింహాచలం రైల్వే స్టేషన్కి ఆల్టర్నేట్ మార్గం ఏదైతే సదరమప్పలనాయుడు మార్గం మనం ఏర్పాటు చేసుకున్నామో, దాని నుంచి బాజీ జంక్షన్ కూడా, అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్కి ఇప్పుడు ఆధునీకరణలో భాగంగా రెండో ఎంట్రీ ఒకటి అక్కడ రాబోతా ఉంది.
రెగ్యులర్గా ఉండేటువంటి స్టేషన్ దగ్గర ఉండేటువంటి ఎంట్రీ కాకుండా ఆ చివరికి స్టేషన్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి అక్కడే పార్కింగ్ వచ్చి అక్కడే గేట్ ఒకటి పెడుతున్నారు కాబట్టి ఇంకొక మార్గాన్ని మనం సింహాచలం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బరిల్ గ్రౌండ్ బ్యాక్, గోపాలపట్నం బరిల్ గ్రౌండ్ బ్యాక్ నుంచి బాజీ జంక్షన్ కనెక్ట్ అయ్యేటువంటి ఒక రోడ్ని ఫామ్ చేయమన్నాం. అది కూడా త్వరలోనే పనులు ప్రారంభం అవుతుంది. సో వీటితో పాటు చాకలిగడ్డ ఏరియాలో, కంచరపాలెం చాకలిగడ్డ ఏరియాలో సేమ్ ఈ రకంగానే అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా రైలు పట్టాలు దాటి వస్తున్నారు కంచరపాలెం రావాలంటే. సో ఒక వెంటనే పూర్తిగా పెడస్ట్రైన్ కోసం వాహనాలు కూడా వద్దు, నడిచే వాళ్ళకి ప్రొవైడ్ చేయమని అడుగుతున్నాం. ఇది సుదీర్ఘకాలంగా ఉంది. దానిపైన కూడా వాళ్ళు అలౌ చేయగలిగితే మనం అక్కడ జీవీఎంసీ నుంచి కనీసం నడక మార్గంలో కొంచెం లైట్లు ఏర్పాటు చేస్తే స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఇటువైపే స్కూల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అటు ఉండేటువంటి చాకలిగడ్డ, రాజీవ్ కాలనీ, ముచ్చిమమ్మకాలనీ ఈ ఏరియా అందరికీ కూడా వెసులుబాటు అవుతుందని ఇలాంటి ఈ ప్రధానమైనటువంటి సమస్యలన్నిటిపైన మనం ప్రస్తావించిన మేరకు కన్సర్న్ డిపార్ట్మెంట్ డిఎన్ సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా రావడం జరిగింది ఇప్పటి వరకు. దాంట్లో ల్యాండ్కి సంబంధించినటువంటి వారు, మెయింటెనెన్స్ సంబంధించినటువంటి వారు, ఈ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి వారు, సివిల్ వర్క్స్ సంబంధించినటువంటి రైల్వే డిపార్ట్మెంట్ అంతా కూడా వాళ్ళు నోట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఫీజిబిలిటీ రిపోర్టు నెక్స్ట్ మీటింగ్కి. అనకాపల్లి జిల్లా చోడవరంలో ప్రభుత్వ పంచాయతీ స్థలాలను, రోడ్లు, డ్రైనేజీలు, పాత చెరువును దర్జాగా కబ్జా చేసిన బడా బాబులపై ఎటువంటి చర్యలు తీసుకోలేని అధికారులు పేదల నివాసాలపై పడ్డాయని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆరోపిస్తున్నారు. బడుగు బలహీన వర్గాలు పేదలపై పంజా విసిరిన పంచాయతీ పోలీస్ అధికారులపై బాధిత కుటుంబాలు, సిపిఐ నేత, రెడ్డిపల్లి మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఇక పంచాయతీ, రెవెన్యూ అధికారులకు, అధికార ప్రజాప్రతినిధులకు దమ్ముంటే చోడవరంలో కబ్జాలకు పాల్పడ్డ బడా బాబులపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చోడవరం మేజర్ పంచాయతీలో సుమారు 280కి పైగా పంచాయతీ స్థలాలు కబ్జాకు గురయ్యాయని తెలిపారు. అధికార ప్రతిపక్ష నేతలు అండదండలతో రెవెన్యూ సర్వే నెంబర్ 82లో ప్రధాన రహదారిలో గల పాత చెరువు ఎండోమెంట్, ఆర్టీసీ పంచాయతీ, రెవెన్యూ అధికారులు సాక్షిగా కబ్జాకు గురైందని తెలియజేశారు. బడా బాబులు వారిచ్చే పారితోషికాలు అంటే లంచంతో వారి పట్ల విధేయత కలిగిన ప్రభుత్వ అధికారులు, పంచాయతీ అధికారి ఏవో చేతివాటం చూపిస్తున్నారని, పేదలు, బడుగు బలహీన వర్గాలపై తమ దాష్టికం చూపడం తగదని, దీనిపై బాధితులు పేదల పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ పోరాడుతుందని తెలియజేశారు. డ్రైనేజీల పేరుతో నిరుపేద ఇళ్లు ధ్వంసం చేసే పంచాయతీ అధికారులు ఏళ్ల తరబడి డ్రైనేజీలు పక్కనే నిర్మాణాలు కట్టి ఆక్రమించుకున్న వారిపై ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారుల అనైతిక చర్యలు వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ శక్తులు కొమ్ము కాస్తున్నారని స్థానికులు ఆగ్రహం చెందారు. నా పేరు రెడ్డిపల్లి అప్పలరాజు, భారత కమ్యూనిస్ట్ పార్టీ అనకాపల్లి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. ఇది చోడవరంలో భూ కబ్జాదారులు ఏదైతే పేదోళ్ళు ఇల్లుపై పడి దౌర్జన్యం చేసే పరిస్థితి ఏర్పడింది. దానికి ఏదైతే చోడవరంలో ఉన్న పంచాయతీ అధికారులు, పోలీసులు మరి మద్దతుతో ఈరోజు ఇచ్చి పేద ప్రజల్ని రోడ్డు మీద లాగేసి వాడు ఇంట్లో పడుకున్న వాళ్ళు తెల్లవారుజాము 4 గంటలు దౌర్జన్యంగా రోడ్డు మీద లాగేయడం జరిగింది. ఆ సాగర్ గారు మాకు 2-3 సార్లు కబురు పెట్టి డబ్బులు ఇస్తాం, 1,00,000 రూపాయలు 2 లక్షలు తీసుకోండి, 4 చేత 7 చేత కబురు మేము తీసుకోలేదు సార్, తీసుకోలేదని చెప్పి జనాలు అందరూ ఒకేసారి మేము ఎవరూ లేని సమయం చూసి వచ్చి దౌర్జన్యం చేసి పడగొట్టేసి మమ్మల్ని రోడ్డు మీద పెట్టేశారు. డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంగరంగ వైభవంగా సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి నిత్య కళ్యాణోత్సవం, హాజరైన భక్తజనం. వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమార్కులు ఆక్రమించిన భూములను స్వచ్ఛందంగా అప్పగించాలని కోరిన మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ. మేజర్ కోర్టుల్లో షరతులు లేని వేతన ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేసిన యునైటెడ్ ఫోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ. నియోజకవర్గ ప్రజలకు డ్రైనేజీ రోడ్డు సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తానంటూ స్పష్టం చేసిన
విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. నమస్తే.